చూడలేకపోతున్నాం ప్రత్యక్ష ప్రసారం ద్వారా. సాధారణంగా సందర్శకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ వ్యూ పాయింట్ నుంచి టీవీ9 ప్రేక్షకుల కోసం కాస్త దగ్గరగా చూపించాలన్న ఉద్దేశంతో ఒక ప్రత్యేక కార్నర్ కు వచ్చాం. ఇక్కడ నుంచి మనం చాలా సులభంగా దగ్గర నుంచి 26 గేట్లను ఎత్తడం చూడొచ్చు. అయితే అంతకు ముందు వరకు 24 గేట్లు ఎత్తుతారని ఆశించాం, కానీ పూర్తిగా 26 గేట్లు ఎత్తడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. 13, 14 గేట్ల ద్వారా ముందుగా ప్రారంభించిన తర్వాత పూర్తిగా ఒకేసారి అన్ని గేట్లను తెరిచే అవకాశం ఉంది. మీరు చూస్తూనే ఉండండి టీవీ స్క్రీన్స్ కి, ఎందుకంటే ప్రత్యక్షంగా చూసే అవకాశం ఎవరికైతే దక్కలేదో వాళ్ళందరూ టీవీ9 లో ఎక్స్క్లూజివ్ గా కనిపిస్తున్న ఈ సన్నివేశాన్ని చూడొచ్చు. ఇప్పుడంతా మనకి చాలా ప్రశాంతంగా పచ్చగా కనిపిస్తున్న నీరు కొద్దిసేపట్లో పాల నురగలా మారబోతోంది. ఇప్పటి వరకు అట్టడుగు స్థాయిలో కనిపిస్తున్న ఈ అలలు కొద్దిసేపట్లో ఉరగలెత్తుతూ ఉవ్వెత్తుని ఎగసపడుతూ ఆకాశాన్ని చేరుకోబోతున్నాయి. చుట్టుపక్కల ప్రాంతాలందరినీ అలర్ట్ చేస్తున్నారు. కాస్త నీటి ఉధృతి ఎక్కువగా ఉంటుంది, ఇన్ఫ్లో ఎక్కువగా ఉంటుంది. ఇంతకు ముందు జారీ చేసిన సూచనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తప్పనిసరిగా పాటించండి అనే ఉద్దేశంతో ఉదయం నుంచి కూడా సైరన్స్ వినిపిస్తూ ఉన్నారు. జానారెడ్డి, ఇంకా కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఇంకా గుంటూరుకు సంబంధించిన కొంతమంది రాజకీయ ప్రముఖులు కూడా ఇక్కడికి చేరుకున్నారు. భారీ నీటిపారుదల శాఖ మంత్రి సుదర్శన్ రెడ్డి చేతుల మీదుగా కరెక్ట్ గా మనకి 13, 14 గేట్ల దగ్గర పైన మీకు చాలా ఒక కొద్ది మంది గుంపుగా కనిపిస్తోంది. మీరు ఒకవేళ విజువల్స్ లో చూడొచ్చు. అదే ప్రాంతంలోంచి సుదర్శన్ రెడ్డి గేట్లను ఓపెన్ చేయబోతున్నారు. దాదాపు 7 అడుగుల పైకి ఎత్తుతున్నారు. 24 గంటల తేడాతో 24 గంటల్లో 2,63,000 నుంచి 4.5 లక్షలకు ఇన్ఫ్లో చేరుకుంది. తుంగభద్ర ప్రాజెక్టు దగ్గర కాస్త నీటి మట్టం తగ్గుముఖం పట్టిన శ్రీరామ్ సాగర్, శ్రీశైలం, జూరాల ప్రాజెక్టుల దగ్గర నీటి మట్టం చాలా ఎక్కువగా ఉంది. అందుకనే దాదాపు 585 స్థానాలకు 585 గరిష్ట స్థాయికి చేరుకున్న తర్వాత గానీ నీటిని దిగువ కృష్ణమ్మకు వదలరు. కానీ ఈసారి 482, 483కి చేరుకోగానే నీటిని కిందకు వదలాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. దేవి ఈసారి 12 గంటల 15 నిమిషాలకే దీనికి ముహూర్తం పెట్టారు 26 గేట్లను ఎత్తివేయాలని. కానీ కొద్ది ఆలస్యంతో జానారెడ్డి కాస్త ఆలస్యం చేయడం, ఇంకా కొంతమంది ప్రముఖులు ఇక్కడికి చేరుకోవడానికి ఆలస్యం కావడంతో ఈ కార్యక్రమం కూడా కాస్త డిలే అయింది. కళకళలాడుతున్న నాగార్జున సాగర్ ప్రాజెక్టు మనం చూడొచ్చు. 590 అడుగుల గరిష్ట స్థాయి నీటి మట్టం కలిగిన నాగార్జున సాగర్ ప్రస్తుతం గరిష్ట స్థాయి నీటి మట్టానికి అతి చేరువలో ఉంది. ప్రస్తుతం మా ప్రతినిధి దేవి మనకి లైవ్ లో అక్కడ అందుబాటులో ఉన్నారు. మరికొద్ది సేపట్లో అక్కడ గేట్లను తెరిచి కృష్ణానది నీటిని దిగువకు వదలబోతున్నారు. దేవి, ఇవాళ ఎన్ని లక్షల క్యూసెక్ల నీటిని బయటికి పంపే అవకాశం కనిపిస్తుంది? ఓవరాల్ గా వాళ్ళ అధికారులు చెప్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎంత టార్గెట్ వాటర్ కిందకి పంపించే అవకాశం ఉంది? సాధారణంగా మనకి 590 అడుగుల గరిష్ట స్థాయి కలిగిన ఈ డ్యామ్ దగ్గర 585 అడుగులకు చేరుకున్న తర్వాత గానీ నీటిని కిందకు వదలరు. కానీ ఈసారి 482, 483కి చేరుకోగానే కిందికి వదలడానికి అధికారులు నిర్దేశించారు. ఎందుకంటే ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటిని దృష్టిలో ఉంచుకుని నిన్న 24 గంటల తేడాతో దాదాపు రెట్టింపు అయిపోయింది. నిన్న 2,16,000, 2,39,000 క్యూసెక్ల ఇన్ఫ్లో ఉంటే ఈ రోజు 4.5 లక్షలకు చేరుకుంది. సో ఈ 24 గంటల తేడాతోనే ఇంత గరిష్ట స్థాయికి చేరుకుంది కాబట్టి రేపటికి ఇంకా ఎక్కువ అవుతుందేమోనన్న ఉద్దేశంతో ఇప్పుడు 26 గేట్లను, పూర్తి గేట్లను, అన్ని గేట్లను ఎత్తేస్తూ 2,63,000 క్యూసెక్ల నీటిని కిందకు వదులుతున్నారు. ఇప్పుడు మనం చూడొచ్చు, కరెక్ట్ గా 13వ నంబర్ గేట్ ని పైకెత్తారు. ఇప్పటి వరకు పచ్చగా కింద కనిపిస్తున్న నీరు కాస్త ఇప్పుడు పాల నురగలా మారిపోతోంది. అటుపక్క నుంచి ఉన్న కృష్ణా నది ఒక్కసారిగా ఉరగలెత్తుతూ నన్ను ఆపేవారు లేరు, నన్ను అడ్డుకునేవారు లేరన్నంతగా ఉరగలెత్తుతూ కిందకు వస్తోంది. కొద్దిసేపట్లో ఆకాశాన్ని చేరుకునేటట్టుగా పాల నురుగుల ఒక మేఘాన్ని, మబ్బుల్ని కల్పించేటట్టుగా ఇక్కడ వాతావరణం మారబోతోంది. ఇది ఒక సుందర దృశ్యం అనే చెప్పాలి. సందర్శకులు ఎప్పుడెప్పుడు జరుగుతుందా, ఇది ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఎప్పుడు చూద్దామని ఎదురు చూస్తూ ఉంటారు. అటువంటి వారందరికీ కూడా టీవీ9 ఒక మంచి అద్భుత సన్నివేశాన్ని కళ్ళకు కడుతోంది. సాధారణంగా ఎప్పుడు జరుగుతుంది అనుకుంటే కనుక 72, 79 సంవత్సరాల్లో మాత్రమే జూలై మాసంలో వదులుతారు. మిగిలిన అన్ని సంవత్సరాల్లోనూ సెప్టెంబర్ మాసంలోనే. గతేడాది సెప్టెంబర్ 4న 26 గేట్లను ఎత్తివేస్తే ఈ ఏడాది సెప్టెంబర్ 5న, అంటే ఒక రోజు తేడాతో 26 గేట్లను ఎత్తిపోతున్నారు. మనం చూస్తున్నాం ఇక్కడ ఉన్న వారందరూ కూడా కేరింతలతో, అరుపులతో, చప్పట్లు కొడుతూ ఒక వాళ్ళ ఆనందాన్ని వెలుబుచ్చుకుంటున్నారు.
జానారెడ్డి సుదర్శన్ రెడ్డి భారీ నీటిపారుదల శాఖ మంత్రి సుదర్శన్ రెడ్డి ఈ నియోజకవర్గం ఎమ్మెల్యే జానారెడ్డి ఇక్కడికి చేరుకున్నారు. అంతేకాకుండా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంకా గుంటూరుకు సంబంధించిన ప్రముఖ రాజకీయవేత్తలందరూ కూడా ఈ సందర్భంగా ఇక్కడికి విచ్చేశారు. దాదాపు 1000 గ్రామాల ప్రజలు ఇది ఎప్పుడు జరుగుతుందని ఎదురు చూస్తున్నారు. వాళ్ళ ఆకలి బాధలను, వాళ్ళ పంటల కోసం, వాళ్ళ కష్టాలు తీర్చే ఆ కృష్ణమ్మ తల్లి కోసం రైతు బిడ్డ వెయిట్ చేస్తున్నారు. ఇక్కడి నుంచి దాదాపు 6 జిల్లాలకు నీటిని సరఫరా చేస్తూ ఉంటారు. ఖమ్మను కూడా నీటిని సరఫరా చేస్తూ ఉంటారు. మన హైదరాబాద్ కూడా ఇక్కడి నుంచి నీటిని సరఫరా చేస్తూ ఉంటారు. 13-14 గేట్ల నుంచి మన హోరు వినొచ్చు. ఇప్పటి వరకు చాలా మౌనంగా ఉంది ఈ వాతావరణం అంతా. ఒక్కసారిగా గలగల పారుతున్న కృష్ణమ్మ నదితోటి ఆ హోరు మనకు వినిపిస్తోంది. 2 గేట్లు ఎత్తినప్పుడు ఎలా ఉంది, ఇంక 3వ గేట్ మనం చూస్తున్నాం. మెల్లమెల్లగా జాలువారుతూ కిందకు వస్తున్న కృష్ణమ్మ నది అదుగో. సందర్శకులంతా ఒక అద్భుత సన్నివేశం కోసం ఎదురు చూస్తుంటే రైతు బిడ్డ వారి కష్టాలు కడతీర్చే కృష్ణమ్మ తల్లి కోసం ఎదురు చూస్తున్నారు. 12, 13, 14 గేట్లను ఎత్తారు. సాధారణంగా ఎప్పుడూ సందర్శకులతో కిక్కిరిసిపోతూ ఉంటుంది. అయితే ఆ దృశ్యం చూడాలంటే కనుక సందర్శకుల కోసం ఒక ప్రత్యేక వ్యూ పాయింట్ ఉంటుంది. చాలా దూరంలో ఉంటుంది. అక్కడి నుంచి క్యాచ్ చేయడం అంత క్లియర్ గా కనిపించకపోవడం ఒక అడ్డంకిగానే మారింది. కాబట్టి TV9 ప్రత్యేకంగా ఒక ప్రత్యేక కార్నర్ కి విచ్చేసి ఇక్కడ నుంచి మరింత దగ్గరగా ఈ సన్నివేశాన్ని చూపించాలని ప్రయత్నం చేస్తోంది. మీరు అందరూ చూస్తున్నారు. సో నాగార్జున సాగర్ నుంచి దిగువకు నీటిని వదులుతున్న దృశ్యాలను ప్రత్యక్ష ప్రసారంలో మీరు చూస్తున్నారు. మొదటగా ఈ దృశ్యాలు TV9 లో మీరు చూస్తున్నారు. ఇప్పటికే 4 గేట్లను తెరిచారు. మరొక 22 గేట్లను కూడా తెరిచి పూర్తి స్థాయిలో నీటిని కిందకు వదిలే అవకాశం కనిపిస్తోంది. సుమారుగా 7 అడుగుల మేర ఈ గేట్లను ఎత్తి 2 లక్షలకు పైచిలకు క్యూసెక్ల నీటిని కిందకు వదిలే అవకాశం కనిపిస్తోంది. మొత్తంగా ఎంత నీటిని వదలబోతున్నారనే సమాచారంతో పాటుగా మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి దేవి మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. దేవి, అధికారులు ఇస్తున్న సమాచారాన్ని బట్టి ఈ అవుట్ ఫ్లో నాగార్జున సాగర్ నుంచి దిగువకు ఎప్పటి వరకు ఉండే అవకాశం కనిపిస్తోంది? రైట్ బద్రి, తుంగభద్ర ప్రాజెక్టు దగ్గర నీటి మట్టం కాస్త తగ్గుముఖం పట్టినప్పటికీ శ్రీరామ్ సాగర్, జూరాల ఇంకా శ్రీశైలం దగ్గర ప్రాజెక్టు దగ్గర వరద ఉధృతిని దృష్టిలో పెట్టుకుని 26 గేట్లను ఎత్తేస్తున్నారు. 2,63,000 క్యూసెక్ల అవుట్ ఫ్లో ఉండిపోతోంది. దిగువ కృష్ణానదికి వదలబోతున్నారు. ఒకవేళ అక్కడ ఉన్న వరద ఉధృతి కనుక కాస్త తగ్గుముఖం పడితే అప్పుడు ఇక్కడ గేట్లను మూసేయడానికి సంసిద్ధంగా ఉన్నారు. కానీ ప్రస్తుతానికి మాత్రం మనం 26 గేట్ల ద్వారా కృష్ణమ్మ నదిని కిందకు వదులుతున్న దృశ్యాలు చూస్తున్నాం. ఇప్పటికే అధికారులు, కలెక్టర్ కూడా ఇక్కడ ఈ చుట్టుపక్కల ప్రాంతాల వారిని, నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న వారిని అలర్ట్ చేశారు. దయచేసి చేపల వేటకు నదిలోకి దిగవద్దని చెప్పారు. చుట్టుపక్కల ప్రాంతాలను కూడా సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఎందుకంటే ఇప్పుడు మనకి చాలా ఒక మినిమం లెవెల్లో కనిపిస్తోంది నీటి ఉధృతి. 26 గేట్లను ఎత్తివేసిన తర్వాత ఒక్కసారి మొత్తం జూమ్ ఇప్పటికే నాగార్జున సాగర్ నుంచి నీటి విడుదల ప్రారంభమైంది. కొద్దిసేపటి క్రితమే 6వ గేట్ ను కూడా తెరిచారు. ప్రస్తుతం 6 గేట్ల నుంచి ఇన్ఫ్లో కిందకి అవుట్ ఫ్లో వెళ్ళిపోతుంది. అట్లాగే మిగిలిన 20 గేట్లను కూడా తెరిచి మొత్తంగా 26 గేట్లను కూడా ఇమ్మీడియట్ గా తెరవబోతున్నారు. 26 గేట్ల నుంచి ఒక్కొక్క గేట్ నుంచి 10,000 క్యూసెక్ల నీరు సుమారుగా బయటకు రాబోతోంది. 2,26,000 గేట్ల నుంచి 2,60,000 క్యూసెక్ల నీటిని దిగువ 63,000 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల, నదీ పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తంగా ఉండాల్సిందిగా అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. ఈ వాటర్ అంతా ఇక్కడి నుంచి నాగార్జున సాగర్ నుంచి
కృష్ణా బ్యారేజీకి చేరుతుంది. విజయవాడ పరివాహక ప్రాంతంలో కూడా ఇరిగేషన్ అధికారులంతా అలర్ట్ అయ్యారు. చుట్టుపక్కల ప్రాంతాల వారిని అలర్ట్ గా ఉండాలి. ఏ క్షణంలోనైనా ఖాళీ చేసేందుకు సిద్ధంగా ఉండాలని చెబుతున్నారు. ఇన్ఫ్లో మరింత పెరిగితే ప్రస్తుతం 2,60,000 క్యూసెక్ల నీటిని మాత్రమే దిగువకు విడుదల చేస్తున్నారు. పైనుంచి శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ కు 4,75,000 క్యూసెక్ల వరకు వస్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికి 2,60,000 కిందకు విడుదల చేస్తున్నారు. అది మరింత పెరిగితే ఇంకాస్త ఉధృతిగా మరింత మేర గేట్లను తెరిచి ఇప్పటికీ 7 అడుగుల మేర ఈ గేట్లను తెరిచి దిగువ నీటిని విడుదల చేస్తున్నారు. ఇంట్లో మరింత పెరిగిన నేపథ్యంలో మరింత నీటిని కిందకు విడుదల చేసే అవకాశం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో సాగర్ కు దిగువన ఉండే నదీ పరివాహక ప్రాంత ప్రజలందరినీ కూడా అలర్ట్ గా ఉండాల్సిందిగా ఇప్పటికే అధికారులు ఇరిగేషన్ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికే 7-8 గేట్లను తెరిచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇప్పటికే ఒక్కొక్క గేట్ ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు. ఇప్పటికే 8 గేట్లను తెరిచారు. దృశ్యం మీరు చూడొచ్చు. చాలా అద్భుతమైన దృశ్యం. ఇక సందర్శకుల తాకిడి నాగార్జున సాగర్ కు ఇప్పటికే మొదలైంది. మరింత మంది చేరుకునే అవకాశం కనిపిస్తోంది. సాగర్ కు వెళ్లి ఇమీడియట్ గా ఈ దృశ్యాన్ని చూడలేని వారి కోసం టీవీ9 అవకాశాన్ని కల్పిస్తోంది.